హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫనీ టెక్ వర్స్. ఇప్పటివరకు మనం జావాలో ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ వరకు కంప్లీట్ చేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్. మామూలుగా మనం అరేస్ యూజ్ చేసి డేటా స్టోర్ చేయొచ్చు. అది ఏ డేటా టైప్ అయినా స్టోర్ చేయొచ్చు. కానీ అరేస్ లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సైజ్ ఫిక్స్డ్ గా ఉంటుంది. సపోజ్ మనం అరేలో సైజ్ 5 అని ఇస్తే ఓన్లీ 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలి. దానికన్నా తక్కువ స్టోర్ చేసుకోవాలి, దానికన్నా ఎక్కువ కూడా స్టోర్ చేసుకోవాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి మనం బేసిక్ గా జావాలో కలెక్షన్స్ ని యూజ్ చేస్తాం. కలెక్షన్స్ హెల్ప్ అస్ టు స్టోర్, మేనేజ్ అండ్ మ్యానిపులేట్ డేటా ఈజీలీ. ఈ మాడ్యూల్లో మనం అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్, హ్యాష్ సెట్, హ్యాష్ మ్యాప్ లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కలెక్షన్స్ లో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి అరే లిస్ట్. మన టాపిక్ ఇప్పుడు వచ్చేసి అరే లిస్ట్. ఫైల్ క్రియేట్ చేసుకుంటారా? అరే లిస్ట్ డాట్ జావా. ఇక్కడ నేను మెయిన్ మెథడ్ రాసుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాబ్లం ఏంటి, ఎందుకు అరే లిస్ట్ అనేది చూద్దాం. సపోజ్ నేను ఇక్కడ ఒక ఇంటీజర్ అరేని క్రియేట్ చేస్తా. ఇంట్ అర్రే ఈక్వల్స్ టు సపోజ్ 1 2 3 4 5. సో ఇక్కడ అర్రేలో ఎన్ని ఎలిమెంట్స్? 5 ఎలిమెంట్స్. సో అర్రేలో మనం ఇలా ఎలిమెంట్స్ పెడితే ఓకే. సపోజ్ నేను అర్రేని ఇలా క్రియేట్ చేస్తే, సైజ్ సెట్ చేసి అలా క్రియేట్ చేస్తే 5 అంటే this array can only contain 5 elements. ఓకే, ఓన్లీ 5 ఎలిమెంట్స్ ఏ ఉండగలవు, అంతకన్నా ఎక్కువ ఉండలేవు ఈ అర్రేలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్రేతో ఏంటంటే దే హ్యావ్ ఫిక్స్డ్ సైజ్. అంటే దాని అర్థం ఏంటి? అర్రేస్ ఆర్ స్టాటిక్. స్టాటిక్ అంటే ఏంటి? ఫిక్స్డ్ కదా. అర్రేస్ ఆర్ స్టాటిక్ అంటే ఫిక్స్డ్ సైజ్. ఇక్కడ 5 ఉంటే 5 ఎలిమెంట్స్ పెట్టగలం. సో ఓకే, ఫిక్స్డ్ సైజ్ కూడా ఉండడం మంచిదే, బట్ డిపెండ్స్ ఆన్ అవర్ వర్క్. సపోజ్ మనకి సైజ్ ఫిక్స్డ్ కాదు, అంటే సైజ్ అంతా ఐడియా లేదు, అప్పుడు ఏం చేస్తాము? అర్రే లిస్ట్ ను వాడతాం మనం. అర్రే లిస్ట్ డైనమిక్ అంటే ఫిక్స్డ్ సైజ్ ఉండదు. డైనమిక్ అంటే మనకి నచ్చినంత పెట్టుకోవచ్చు, ఒక సర్టెన్ లిమిట్ అంటూ ఏం ఉండదు. ఓకే, ఇక్కడ అర్రేలో ఏంటంటే మనం లిమిట్ సెట్ చేసుకుంటే ఆ లిమిట్ ప్రకారమే ఉంటుంది, అది అంతకన్నా ఎక్కువ ఉండదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్రే లిస్ట్ ని వాడాలంటే ఫస్ట్ మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మనం ఇలా స్కానర్ క్లాస్ ని, ర్యాండమ్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకున్నట్టు ఇలానే అర్రే లిస్ట్ ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. అది కూడా యూటిలిటీ ప్యాకేజే. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ అర్రే లిస్ట్. ప్యాకేజీని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అర్రే లిస్ట్ సింటాక్స్ చెప్తా చూడండి. క్యాపిటల్ ఏ, ఎల్ క్యాపిటల్, అర్రే లిస్ట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్ స్పేస్ మన వేరియబుల్ నేమ్. మన వేరియబుల్ నేమ్ అంటే ఏదో ఒకటి ఇస్తా, సపోజ్ ఆర్ఆర్ ఇస్తా, ఈజ్ ఈక్వల్స్ టు న్యూ. మళ్ళీ అరే లిస్ట్, మళ్ళీ గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్, పెరాంథసిస్, లాస్ట్ సెమికోలన్. గుర్తుపెట్టుకోండి, ఇది సింటాక్స్. అయితే ఈ గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్ లో ఏంటి? ఈ అరే లిస్ట్ లో ఏవైతే మనం ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో వాటి డేటా టైప్ అని పెట్టాలి. సపోజ్ నేను ఇక్కడ ఇంటీజర్ అని పెడతా. ఐ క్యాపిటల్ ఉండాలి, ఇక్కడ ఇలానే పెట్టాలి, ఇంటీజర్ అనే పెట్టాలి, ఇంట్ అని పెట్టకూడదు మళ్ళీ. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంటీజర్ ఐ క్యాపిటల్ ఎన్టీఈజిఆర్ ఇంటీజర్ అని పెట్టాలి.
సో ఇది సింటాక్స్, ఒక జనరల్, ఒక బేసిక్ అరే లిస్ట్ కి ఇది సింటాక్స్. కావాలంటే ఇక్కడ కూడా ఇంటీజర్ అని పెట్టుకోవచ్చు, అంత అవసరం లేదు. ఓకే, మీ ఇష్టం, అది పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో ఇది ఒక బేసిక్ అరే లిస్ట్ క్రియేట్ చేయడానికి ఒక సింటాక్స్. అరే లిస్ట్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, వాటి మధ్యలో డేటా టైప్ స్పేస్ మన వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అరే లిస్ట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్ parenthesis సెమికోలన్, అంతే. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సైజ్ అని ఏం మెన్షన్ చేయలేదు, ఓన్లీ డేటా టైప్ మెన్షన్ చేసాం. మనం సైజ్ అని ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ అరే లిస్ట్ లో. సో మనకి సైజ్ లిమిట్ అంటూ ఏముండదు, ఇష్టం వచ్చిన ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అరే లిస్ట్ లోకి ఒక ఎలిమెంట్ ని యాడ్ చేసుకోవాలంటే దానికి ఒక కీవర్డ్, మన అరే లిస్ట్ ఏదైతే వేరియబుల్ ఉందో ఏఆర్ఆర్, అది డాట్ యాడ్ ఆ ఫెరాంథసిస్ లోపల మనం ఏదైతే ఎలిమెంట్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నామో అది. 20 ఎందుకు యాడ్ చేసామంటే మనం ఇంటీజర్ కదా, మన అరే లిస్ట్ అనేది ఇంటీజర్ కదా, సో యాడ్ చేయడానికి 20. సో ఓకే, ఇక్కడ కామెంట్స్ కూడా రాసి పెడతా. అరే లిస్ట్ సింటాక్స్ ఇది. సో యాడింగ్ ఎలిమెంట్, సారీ, యాడింగ్ ఎలిమెంట్. ఓకే, డాట్ యాడ్ మెథడ్. సపోజ్ ఇది స్ట్రింగ్ అయితే మన అరే లిస్ట్ డాట్ లోపల ఏదైతే మన ఈ ఉంటాయి చూడండి ఇవి, వాటి లోపల మనం ఏదైతే రాద్దాం అనుకుంటున్నాం స్ట్రింగ్ అది. ఓకే, డబల్ కోట్స్ అంటారు. సో నేను 20 యాడ్ చేశాను అరే లిస్ట్ లోకి. దాని తర్వాత ఏఆర్ఆర్ డాట్ యాడ్ 40 యాడ్ చేసా. మళ్ళీ ఏఆర్ఆర్ డాట్ యాడ్ 60 యాడ్ చేసా. మళ్ళీ ఏఆర్ఆర్ డాట్ యాడ్ 80 యాడ్ చేసా. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది, ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ 20 యాడ్ చేసా, దాని తర్వాత 40, దాని తర్వాత 60, 80 కదా. సో ఇదేంటి, ఒక బాక్స్ లాగా అజ్యూమ్ చేసుకుందాం. ఫస్ట్ 20, దాని తర్వాత 40. సో ఈ ఆర్డర్ లో యాడ్ అవుద్ది 60, 80. ఓకే, ఇలాగా ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఆర్డర్ లో మనకి ఇక్కడ యాడ్ అయింది. ఓకే, సో మన అరేలానే ఇక్కడ కూడా ఇండెక్సింగే ఉంటది. అంటే ఇది ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఇండెక్స్ 0, ఏదైతే మన సెకండ్ ఎలిమెంట్ ఉందో అది ఇండెక్స్ 1, థర్డ్ ఎలిమెంట్ ఇండెక్స్ 2, ఫోర్త్ ఎలిమెంట్ ఇండెక్స్ 3. ఇది మనకు తెలిసిందే. ఓకే, సో సేమ్ యాజ్ లైక్ అరే ఇక్కడ కూడా ఇండెక్సింగ్ ఉంటది. అరే లిస్ట్ ఇస్ క్వైట్ సిమిలర్ టు అరే, బట్ ద డిఫరెన్స్ ఇస్ అరే ఇస్ స్టాటిక్, అరే లిస్ట్ ఇస్ డైనమిక్. అంటే అరేకి ఒక సర్టెన్ సైజ్ లిమిట్ అంటూ మనం సెట్ చేస్తే ఇంకా ఫిక్స్డ్, ఇంకా చేంజ్ చేయలేము. బట్ అరే లిస్ట్ ఇస్ నాట్ లైక్ దట్, మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, ఎన్ని ఎలిమెంట్స్ అన్న యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని అన్నా తీసుకోవచ్చు, వీ కెన్. ఓకే, సో డాట్ యాడ్ మెథడ్ గురించి తెలుసుకున్నాం. ఇది ఏం చేసిద్ది, మన అరే లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లోకి యాడ్ చేస్తుంది ఎలిమెంట్స్ ని. ఓకే, సో మన నెక్స్ట్ మెథడ్ ని తెలుసుకుందాం ఇందులో, దట్ ఈస్ డాట్ గెట్, యాక్సెసింగ్ ఎలిమెంట్.
యాక్సెసింగ్ ఎలిమెంట్ డాట్ గెట్ ఫెరాంథసిస్. ఆ ఫెరాంథసిస్ లోపల ఇండెక్స్ నెంబర్ ఏదైతే ఎలిమెంట్ ని నువ్వు తీసుకుందాం అనుకుంటున్నావో దాని ఇండెక్స్ నెంబర్. ఓకే, సో సపోజ్ నువ్వు ఇండెక్స్ 0 ఎలిమెంట్ ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నావు. మన అర్రే లిస్ట్ వేరియబుల్ నేమ్ డాట్ గెట్ 0, ఇండెక్స్ ఆఫ్ 0 అంటే ఏంటి? ఇండెక్స్ ఆఫ్ 0 లో ఉన్న ఎలిమెంట్ ని యాక్సెస్ చేస్తున్నావు నువ్వు. ఓకే, సో నీకు చూపిస్తా. సో సిస్ అవుట్ సపోజ్ ARR డాట్ గెట్ ఇండెక్స్. మనం ఫస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ చేద్దాం అంటే ఇండెక్స్ 0 కదా, సో దీన్ని యాక్సెస్ చేద్దాం. సో దీన్ని ప్రింట్ చేస్తే విల్ గెట్ 20 as an అవుట్పుట్. ఓకే, సపోజ్ నేను సరే ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుందాం. సిస్ అవుట్ ARR డాట్ గెట్ 1 అన్ని ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసి పెడతా. 2 3 4 ఎలిమెంట్స్. ఇండెక్సింగ్ అనేది 0 తో స్టార్ట్ కదా, సో హియర్ నేను ఇలా చేస్తున్నా. సో మనకి ఎలిమెంట్స్ అన్ని వచ్చేసాయి 20 40 60 80. డాట్ గెట్ మెథడ్ అంటే యాక్సెసింగ్ ఎలిమెంట్, ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు డాట్ రిమూవ్ అనే కీవర్డ్ గురించి తెలుసుకుందాం. ఆ పేరులోనే ఉంది డాట్ రిమూవ్, విచ్ రిమూవ్స్ అన్ ఎలిమెంట్. డాట్ రిమూవ్ ఆ ఫెరాంథసిస్ రాసుకుంటాం కదా, ఆ ఫెరాంథసిస్ లోపల సేమ్ దీనిలానే ఇండెక్స్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఏ ఇండెక్స్ నెంబర్ అయితే నువ్వు డిలీట్ చేద్దాం అనుకుంటున్నావు, ఐ మీన్ ఆ ఇండెక్స్ నెంబర్ లో ఉన్న ఎలిమెంట్స్ ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నావు, దాని ఇండెక్స్ ఎలిమెంట్, దాని ఇండెక్స్ నెంబర్ రాసుకుంటే చాలు. ఓకే, సో సపోజ్ డిలీటింగ్ ఎలిమెంట్ డాట్ రిమూవ్. ఓకే, డాట్ రిమూవ్ అంటే ఆ అర్రే లిస్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసేస్తుంది అది. ARR డాట్ రిమూవ్ ఇండెక్స్ 1. ఇంతే 1. ఇండెక్స్ 1 లో ఉన్న ఎలిమెంట్ ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సారీ నేను ఇది ఎందుకు పెట్టా, ఇండెక్స్ 1 లో ఉన్న ఎలిమెంట్ ని తీసేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో నేను ఇప్పుడు ఈ అన్నిటిని ఇక్కడ పెట్టి రన్ చేస్తా, చూద్దాం. సో మనకి ఎర్రర్ వచ్చింది ఏంటి? ఇండెక్స్ 3 అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ లెట్ 3. ఎందుకు? మనం ఇండెక్స్ 1 లో ఉన్న ఎలిమెంట్ ని తీసేసాం, మళ్ళీ దాన్ని ప్రింట్ చేయమంటున్నాం. అలా చేయకూడదు కదా, సో అది తీసేద్దాం, మళ్ళీ రన్ చేద్దాం. సో ఈ ఎర్రర్ బట్టి మనం చూడొచ్చు ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఓకే, 1 minute. ఓకే ఓకే, ఇక్కడ ఏంటంటే అర్రే లిస్ట్ లో ఇక్కడ మనం అర్రే, ఐ మీన్ మన వేరియబుల్ డాట్ రిమూవ్ 1 ఏదైతే మన ఇండెక్స్ ఉందో అది చేసినప్పుడు ఏమవుద్ది? 1 ఇండెక్స్ ఇదే కదా, ఇది పోద్ది, ఇది పోయి 1 ఇండెక్స్ దగ్గరికి ఇది వచ్చిద్ది, 1 ఇండెక్స్ దగ్గరికి 60 వచ్చిద్ది, మళ్ళీ ఇది ఖాళీగా ఉంటది కదా, ఈ 60 దగ్గరికి 80 వచ్చిద్ది. అలాగా 0 1 2 3 అని ఉంటాయి. సో ఇప్పుడు చూపిస్తాను మీకు. 1 2, ఇప్పుడు ఎర్రర్ రాదు మనకి. సో ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఒక లైన్ ఉంది,
ఒక లైన్ లో ఓకే, కొంచెం డయాగ్రమాటిక్ చూపిస్తా. సపోజ్ ఇక్కడ ఒక లైన్ ఉంది. ఒక లైన్ లో 4 మెంబర్స్, సపోజ్ 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ లో ఒక మెంబర్ తప్పుకున్నాడు, ఇటు వెళ్ళాడు, ఏదో పని ఉందని వెళ్ళిపోయాడు, ఇటు రాడు మళ్ళీ. అప్పుడు ఏమవుద్ది? ఇటు ఉన్నవాడు ఇటు వచ్చేస్తాడు కదా, వెనకాల ఉన్నవాడు ముందు వచ్చేస్తాడు కదా. సో అదే అరే లిస్ట్ లో కూడా జరిగేది అదే. ఏంటి? సపోజ్ ఈ ఎలిమెంట్ ఏదైతే అరే లిస్ట్ లో ఇది ఒక అరే లిస్ట్ అనుకుంటే, ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ ఎలిమెంట్ ఇది రిమూవ్ అయిపోయినాక దాని తర్వాత ఎలిమెంట్ అనేది ఏం చేస్తుంది? దీని బేస్ ఆక్యుపై చేసుకుంటుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఈ ఏదైతే ఈ ఇండెక్స్ ఉందో ఇది డిలీట్ అయిపోద్ది. ఇది డిలీట్ అయిపోద్ది, ఇది ఆక్యుపై చేసుకుంటుంది ప్లేస్ ని. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా అదే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం. ఓకే, సో దీన్ని నేను ఎగ్జాక్ట్ ప్లేస్ లో పెట్టేస్తా దీన్ని. ఓకే, సో డాట్ రిమూవ్ అంటే అది. ఓకే, మీకు అర్థమైందా? సో మన నెక్స్ట్ మెథడ్ వచ్చేసి డాట్ సైజ్. అంటే మన అరేలో ఉన్నట్టే డాట్ లెంత్ ఏదైతే మన అరేలో ఉంటుందో ఈ అరే లిస్ట్ లో డాట్ సైజ్ అని ఉంటుంది. అంటే డాట్ లెంత్ ఏం చేస్తుంది? అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది మనకి ప్రింట్ చేస్తుంది, అంటే ఐ మీన్ రిటర్న్ చేస్తుంది. సో డాట్ సైజ్ కూడా ఈ అరే లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో రిటర్న్ చేస్తుంది మనకి. ఓకే, టు యాక్సెస్ సైజ్ డాట్ సైజ్ మెథడ్. సో ARR, ఓకే ఓకే, sysout ARR డాట్ సైజ్. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుద్ది? ఓకే, ఇవన్నీ నేను కమెంట్ చేస్తా, కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఇవన్నీ. సో మళ్ళీ ప్రింట్ చేద్దాం. సో 4 మన అరే లిస్ట్ సైజ్ వచ్చేసి, ఎందుకు? బికాస్ వీ హ్యావ్ 4 ఎలిమెంట్స్ హియర్. ఇక్కడ మనకు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో డాట్ సైజ్ అంటే అది. సో డాట్ సైజ్ ఏం చేస్తుంది? మన అరే లిస్ట్ లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిలో మనకు రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు అరే లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఎలా యాక్సెస్ చేయాలో చూస్తాం. సో మామూలుగా ఒక అర్రేలో ఒక ఎలిమెంట్ యాక్సెస్ చేయడానికి మనం ఓకే అరే వేరియబుల్ తీసుకుని మనము ఈ ఏదైతే డబల్ కోడ్స్ ఉన్నాయో వీటిలో మనం ఇండెక్స్ పెడతాం. ఓకే ఫైన్. బట్ అన్ని ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడానికి అర్రేలో ఏం చేస్తాం? లూప్ వాడతాం కదా. సో అరే లిస్ట్ లో కూడా మనం లూప్ వాడాలి. సో ఎలా వాడాలి అంటే తెలిసిందే మనకి. నార్మల్ ఫర్ ఇంట్ I ఈక్వల్స్ టు 0, ఇండెక్సింగ్ అనేది ఐతో స్టార్ట్ అవుద్ది కాబట్టి ఐతోనే పెట్టుకోవాలి. I ఈజ్ లెస్ దాన్ మన ఏదైతే వేరియబుల్ ఉందో అరే డాట్ సైజ్, ARR డాట్ సైజ్. మామూలుగా మనము అరేలో ఏం చేస్తాము? అరే మన అరే వేరియబుల్ ఏదైతే ఉందో దాని లెంత్, అది ఆ పేరు డాట్ లెంత్ అని ఇస్తాం కదా. సో ఇక్కడ కూడా అరేలో లెంత్ అంటే అరే లిస్ట్ లో డాట్ సైజ్ కదా. సో సేమ్. సో సిస్ అవుట్ అర్రేలో ఎలిమెంట్స్ యాక్సెస్ చేయాలంటే ఆ అర్రే పేరు ఇంకా ఆ బాక్సెస్ లో ఇండెక్స్ I అని పెడతాం కదా. సో ఇక్కడ ఎలిమెంట్స్ యాక్సెస్ చేయాలంటే మనం ఏ కీవర్డ్ వాడాలి? గెట్ కీవర్డ్. సో మన ARR డాట్ గెట్ అట్ ఇండెక్స్ ఆఫ్ I అంటే ఇక్కడ ఏమవుద్ది? మన ఏదైతే అర్రే ఉందో, అర్రే లిస్ట్ ఉందో, సారీ,
అది డాట్ గెట్ అన్ని ఎలిమెంట్స్ అట్ ఇండెక్స్ ఆఫ్ ఐ లో ఏముంది మనకి ఫస్ట్ 0 ఉంది. దాని తర్వాత అలా ఇటరేట్ అవుతా 1 2 లెస్ దెన్ ఏఆర్ఆర్ డాట్ సైజ్ కాబట్టి ఏఆర్ఆర్ డాట్ సైజ్ ఎంత 4 కదా, అంటే 0 1 2 3 ఇండెక్సింగ్ ప్రకారంగా 4 టైమ్స్ 0 1 2 3 ఇటరేట్ అవుద్ది. ఓకే, సో ఓకే ఇదంతా కామెంట్ చేద్దాం. ఇందాక కామెంట్ చేసే ఉంచాల్సింది, అనవసరంగా తీసా. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ మనం ఎలిమెంట్స్ చూడొచ్చు 20 40 60 80, అంటే 4 ఎలిమెంట్స్ 4 ప్రింట్ అవుతాయి. ఎలాగా? ఓకే, నేను డీబగ్ చేసి కూడా చూపిస్తా. మళ్ళీ లూప్స్ బేసిక్స్ వరకు వెళ్తున్నాను నేను, సరిగ్గా చూడండి ఇది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ సైజ్ 4 అని ఇక్కడ ఉంది. ఓకే ఫైన్. ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్దాం. సో ఐ ఈక్వల్స్ టు 0, దగ్గర ఏముంది, ఏఆర్ఆర్ డాట్ గెట్ అట్ ఇండెక్స్ ఆఫ్ ఐ 0 కాబట్టి 0th ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని మనం ఇప్పుడు రిటర్న్ చేస్తాం, అదే ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి, మళ్ళీ ఐ ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఇదేం చేసిద్ది, ఐ ఈక్వల్స్ టు 1 మళ్ళీ గెట్ అట్ ఇండెక్స్ ఆఫ్ 1 లోకి వెళ్ళిద్ది. 1 ఇండెక్స్ లో ఏముంది, 40 ఉంది, 40ని రిటర్న్ చేసిద్ది. సో ఓకే ఇదంతా సోదరి. సో ఇక్కడ చూడొచ్చు స్టెప్ ప్రొసీజర్ ఐ ఈక్వల్స్ టు 1 దగ్గర ఉంది. సో దీని తర్వాత ఐ ఈక్వల్స్ టు 2 దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు ఐ ఈక్వల్స్ టు 2 దగ్గరికి వెళ్తే ఏఆర్ఆర్ డాట్ గెట్ అండ్ అట్ ఇండెక్స్ ఆఫ్ 2, అట్ ఇండెక్స్ ఆఫ్ 2 అంటే 60 వచ్చింది. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిద్ది ఐ ఈక్వల్స్ టు 3, దగ్గర 80 కదా. తర్వాత మళ్ళీ లూప్ దగ్గరికి వెళ్ళిద్ది, చూసిద్ది లెస్ దెన్ ఏఆర్ఆర్ డాట్ సైజ్, ఎంత 4 కదా, 4 ఐ లెస్ దెన్ 4 అంటే 3 కదా. సో 3 టైమ్స్ ఇటరేట్ అవ్వాలి, ఐ మీన్ సారీ థర్డ్ ఇండెక్స్ వరకు ఇటరేట్ అవ్వాలి, అంటే 0 1 2 3 4 టైమ్స్. ఓకే, సో ఇటరేట్ అయ్యాక ఇలా బయటకు వచ్చేయాలి అంతే. ఇలా బయటకు వచ్చేయాలి. ఓకే, సో ఇది లూప్ లో నడిచేది, సేమ్ లైక్ అర్రే, ఏం పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, జస్ట్ సేమ్ లైక్ అర్రే అంతే. ఓ సారీ, సో అర్రే ఇంపార్టెంట్, అర్రే లిస్ట్ ఇంపార్టెంట్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. సపోజ్ మనకి కాన్స్టెంట్ సైజ్ ఉండాలి, సర్టెన్ లిమిట్ ఉండాలంటే వీ కెన్ గో విత్ అర్రే. బట్ ఇఫ్ వీ వాంట్ if we don't know the size or limit, we can go with array list. ఓకే, సో ఇది అరే లిస్ట్ అంటే. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లింక్డ్ లిస్ట్. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను నేను, లింక్డ్ లిస్ట్ డాట్ జావా. మెయిన్ మెథడ్ రాసేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అరే లిస్ట్ లో చూసుకున్నట్టయితే, అరే లిస్ట్ లో మనకు ఫస్ట్ ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ కొంచెం స్లోగా అవుతాయి. అంటే ఐ మీన్ ఒక స్మాల్ అరే లిస్ట్ లైక్ దిస్ అయితే పర్లేదు, ఓకే. బట్ పెద్ద డేటా, ఒక థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంతకన్నా ఎక్కువే ఉంటే ప్రాసెస్ కొంచెం కాదు, ఓకే, స్లోగా ఉంటుంది ప్రాసెస్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం లింక్డ్ లిస్ట్ వాడతాం.
సో లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ విచ్ ఈస్ సిమిలర్ టు అరే లిస్ట్. లింక్డ్ లిస్ట్ ఇక్కడ మన డేటా టైప్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ లింక్ ఈక్వల్స్ టు న్యూ లింక్డ్ లిస్ట్ మళ్ళీ గ్రేటర్ దాన్ లెస్ దాన్ పారాంథసిస్ లాస్ట్ కి సెమికోలన్. ఓకే, మనం ఇంపోర్ట్ చేసుకోవాలి సేమ్ అర్రే లిస్ట్ ని ఎలా ఇంపోర్ట్ చేసుకున్నామో లింక్డ్ లిస్ట్ ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్నాక ఎర్రర్ అనేది రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? సో ఒక మన అర్రే లిస్ట్ లో చూసుకున్నట్టయితే డేటా అనేది ఎలాగుంటుందో నేను ఇలా వేసి చూపించాను. నేను ఇందాక ఇలాగా ఎలిమెంట్స్ మనం యాడ్ చేసే కొద్దీ ఇలాగ యాడ్ అవుతాయి. సపోజ్ ఇదో ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్ సపోజ్. ఓకే, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. సో ఇక్కడ ఈ ఫామ్ లో ఉంటది మనకు అర్రే లిస్ట్ లో చూసుకున్నట్టయితే. అదే మనకి లింక్డ్ లిస్ట్ లో చూసుకుంటే లింక్డ్ లిస్ట్ లో ఎలా ఉంటదంటే కొంచెం యూనిక్, అంటే ఒక్కొక్క ఎలిమెంట్ కనెక్ట్ అయ్యి ఉంటది. ఒక ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ కనెక్ట్ అయ్యి ఉంటది. ఎలాగంటే ఇలాగా సేమ్ లైక్ ట్రైన్, మన ట్రైన్ ఏదైతే ఉంటుందో అలాగా. సో ఇక్కడ బోగి, ఒక్కొక్క బోగి ఒక ఎలిమెంట్, ఈచ్ బోగి ఈస్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. ఒక్కొక్క బోగి ఇంకో బోగి కనెక్ట్ అయి ఉంటది, ఇంజిన్ కనెక్ట్ అయి ఉంటది. ఓకే, సో వీటిని నోట్స్ అంటారు. ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో ఇలాగా ఈ ఆర్డర్ లో సమ్ దిస్ ఆర్డర్. ఇక్కడ ఒక ఎలిమెంట్ హెడ్ ఎలిమెంట్, ఈ ఫస్ట్ ఎలిమెంట్ ని మనం హెడ్ ఎలిమెంట్. ఇదొక ఎలిమెంట్, మళ్ళీ ఇదొక ఎలిమెంట్, ఇంకా ఇదొక ఎలిమెంట్. అలాగా సపోజ్ నేను ఇది ఎండింగ్ ఎలిమెంట్ అంటాం మనం, ఇది స్టార్టింగ్ ఎలిమెంట్. ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఎలిమెంట్స్. ఓకే, సో ఇక్కడ చూసేది ఏంటంటే ఈచ్ ఎలిమెంట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. సపోజ్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఇక్కడ ఏంటి, ఈచ్ ఎలిమెంట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. అంటే 1 2 కి, 2 3 కి, 3 4 కి అలా కనెక్షన్ ఉంటది. ఒక్కో ఎలిమెంట్ కనెక్షన్ ఉంటది. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ ఇస్ లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ లో ఉన్న ఆపరేషన్స్ అయితే ఏముంటాయో చూసేద్దాం. సో యాడింగ్ ఎలిమెంట్, సో యాడింగ్ ఎలిమెంట్ మనకి సేమ్ యాజ్ అర్రే లిస్ట్. డాట్ యాడ్ పారాంథసిస్ లో మన ఏదైతే ఎలిమెంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో అది. ఇక్కడ ఇంటీజర్ డేటా ఉంది కాబట్టి నేను ఇంటీజర్ ని యాడ్ చేస్తా. నేను లిస్ట్ లింక్ లింక్ డాట్ యాడ్ లింక్ డాట్ యాడ్ 10 యాడ్ చేస్తా సపోజ్. దాని తర్వాత 20 యాడ్ చేస్తా. అలా ఒక 3 ఎలిమెంట్స్ యాడ్ చేస్తా 30 వరకు. 20 యాడ్ చేస్తా. లింక్ డాట్ యాడ్ 30. సో ఇక్కడ ఏమైంది, ఎలిమెంట్స్ అనేవి యాడ్ అయ్యాయి ఇక్కడ. అది యాడింగ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇంకో ఆపరేషన్ వచ్చేసి రిమూవింగ్ ఎలిమెంట్. రిమూవింగ్ ఎలిమెంట్ డాట్ రిమూవ్ మెథడ్. సో లింక్ ఏదైతే మన లింక్డ్ లిస్ట్ వేరియబుల్ ఉందో అది డాట్ రిమూవ్ మెథడ్. ఇక్కడ ఏంటంటే హైలైట్ ఏంటంటే పారాంథసిస్ లో ఒక పర్టికులర్ ఇండెక్స్ రిమూవ్ చేయమంటే చేయదు అది. అదేం చేస్తుంది, లింక్డ్ లిస్ట్ లో డిఫాల్ట్ గా మనం ఏమన్నా ఎలిమెంట్ ని రిమూవ్ చేద్దాం అనుకుంటే డాట్ రిమూవ్ మెథడ్ వాడాక
అది డిఫాల్ట్ గా లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని పీకేస్తుంది. ఓన్లీ డాట్ రిమూవ్ అంటే చాలు. మనం జస్ట్ డాట్ రిమూవ్ అంటే మన లాస్ట్ ఎలిమెంట్ ని పీక్ పక్కే వేస్తుంది. సపోజ్ నేను ఇది రన్ చేశాక నేను సిస్ అవుట్ 012 కదా ఇండెక్స్, లింక్ డాట్ గెట్ ఒక ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే గెట్ నేను సెకండ్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేద్దాం అనుకుంటా. ఐ మీన్ సెకండ్ ఇండెక్స్ ఎలిమెంట్ ని. రాదు, ఎర్రర్ వచ్చింది. ఓకే, క్లియర్ గా ఉంటది, కొంచెం క్లియర్ చేద్దాం. సో నేను ఇక్కడ చూడొచ్చు మనకి ఇండెక్స్ 2 సైజ్ 2 అంటే రెండే ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి కూడా 10 20. ఇది పీక్ అవతల వేసేసింది. ఓకే, డాట్ రిమూవ్ తర్వాత. సో ఈ లింక్డ్ లిస్ట్ లోని ఇంకో మెథడ్ ని చూసేద్దాం. సో అదేంటంటే యాడ్ ఫస్ట్ డాట్ యాడ్ ఫస్ట్. ఇదేం చేస్తుంది? యాడ్స్ ఎలిమెంట్ అట్ టాప్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. సో దాని అర్థం ఏంటంటే సపోజ్ నేను 40 అని ఎలిమెంట్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఇక్కడ యాడ్ ఫస్ట్ అనే మెథడ్ ని వాడి నేను ఈ లింక్డ్ లిస్ట్ లో యాడ్ చేస్తే ఏమవుద్ది? ఈ 40 అనేది 10 కంటే ముందు అంటే ఫస్ట్ ఎలిమెంట్ గా వెళ్ళి కూర్చుంటది. సో అది యాడ్ ఫస్ట్ అంటే. యాడ్ లాస్ట్ అని చెప్పి ఇంకోటి ఉంది, అది లాస్ట్ లో యాడ్ చేస్తుంది. ఓకే, సో డాట్ యాడ్ ఫస్ట్, సారీ, సో యాడ్ ఫస్ట్. సో మనం లింక్ డాట్ యాడ్ ఫస్ట్ ఏంటి, ఫస్ట్ లో నేను 40 అనే నంబర్ ని యాడ్ చేస్తా. యాడ్ చేసే కదా, ఇప్పుడు యాడ్ చేసాక నేను ఫస్ట్ ఎలిమెంట్ ని ప్రింట్ చేస్తా. సిస్ అవుట్ లింక్ డాట్ గెట్ ఎలిమెంట్ అట్ ఇండెక్స్ ఆఫ్ 0. 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ కదా, మనం ఫస్ట్ ఎలిమెంట్ లో 40 అని పెట్టాము. అయితే మనకు అవుట్పుట్ ఏం రావాలి? ఓకే ఓకే, నేను ఇది కామెంట్ చేయలేదు కదా, సారీ. సో ఇక్కడ క్లియర్ చేసి మళ్ళీ చేద్దాం. సో రన్ చేద్దాం. సో 40 మన ఫస్ట్ ఎలిమెంట్, లింక్ డాట్ గెట్ 0 అంటే 0th ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలి. 0th ఎలిమెంట్ లో మనం యాడ్ ఫస్ట్ అని చెప్పి మెథడ్ వాడి 40 ని పెట్టాం కాబట్టి మనకు అవుట్పుట్ 40 అని వచ్చింది. ఓకే, సో మనం ఇప్పుడు యాడ్ లాస్ట్ అనేది చూద్దాం. యాడ్ లాస్ట్ మెథడ్ అదేం చేస్తుంది? యాడ్స్ ఎలిమెంట్ అట్ లాస్ట్. సో ఇక్కడ డాట్ యాడ్ లాస్ట్ అని చెప్పి ఇక్కడ రాసే కదా. సో ఇప్పుడు నేను లింక్ డాట్ యాడ్ లాస్ట్ మెథడ్ ను వాడు. లాస్ట్ లో ఏం యాడ్ చేయాలి? 50 యాడ్ చేయాలి అనుకో సపోజ్. సో నేనేం చేస్తా, సిస్ అవుట్ లాస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ అంటే లాస్ట్ ఇండెక్స్ లో ఏముంది? సో దీన్ని కామెంట్ చేసేద్దాం. దీన్నే కాదు అన్నింటినీ కామెంట్ చేసేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు. సో లింక్ డాట్ యాడ్ లాస్ట్ అంటే లాస్ట్ లో 10 20 30 లాస్ట్ లో 50 అని యాడ్ చేస్తుంది ఇది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ మన 0 1 2 3 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా అక్కడ, 0 1 2 2 ఇండెక్స్ వరకే ఉన్నాయి కదా. ఇప్పుడు థర్డ్ ఇండెక్స్ అంటే మనం ఎలిమెంట్ యాడ్ చేసినట్టు. డాట్ గెట్ అట్ ఇండెక్స్ ఆఫ్ 3. సో దీన్ని రన్ చేద్దాం. సో మనకు 50 అని వచ్చింది. ఎందుకు? మనం ఈ ఎలిమెంట్ ని ఏదైతే ఉందో దీన్ని లాస్ట్ లో యాడ్ చేసాం. సో లాస్ట్
ఇది ఇండెక్స్ 2012 ఇండెక్స్. దీని తర్వాత ఇది 3 ఇండెక్స్ కదా, ఇది 3 ఇండెక్స్ లోకి వెళ్ళింది. మనకి గెట్ థర్డ్ ఇండెక్స్ అంటే 50 అని వచ్చింది. సో ఇక్కడ ఇంకో డౌట్, డాట్ యాడ్ మెథడ్ కూడా లాస్ట్ లోనే యాడ్ చేసిద్ది కదా, మరి యాడ్ లాస్ట్ ఎందుకు పెట్టారంటే ఏమో మరి అది క్రియేట్ చేసినోడికే తెలియాలి. అది రెండు ఒకటే, మళ్ళీ రెండు లాస్ట్ లోనే యాడ్ చేస్తుంది. యాడ్ మెథడ్ కూడా డిఫాల్ట్ గా లాస్ట్ లోనే యాడ్ చేస్తుంది, యాడ్ లాస్ట్ కూడా లాస్ట్ లోనే యాడ్ చేస్తుంది. రెండు ఒకటే, నో డిఫరెన్స్. ఓకే. సో మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లింక్డ్ లిస్ట్ లో సపోజ్ నేను ఇక్కడ 10, 20, 30, 50 అని చెప్పి ఒక లింక్డ్ లిస్ట్ పెట్టే కదా, ఇక్కడ ఏమవుద్ది. సో నేను ఇక్కడ ఒక బాక్స్ 10, 20, 30, 50. సో 15 నేను సరే 15 కాసేపు పక్కన పెడదాం. సో ఇక్కడ 10, ఇక్కడ మనం కోడ్ లో చూసుకున్నట్టయితే 10, ఫస్ట్ మనం యాడ్ చేసింది 20, 30 కదా. మిగతా మనం కామెంట్ చేస్తాం, అది సంబంధం లేదు మనకి. సో 10, 20, 30 కదా. సో దాని తర్వాత లింక్ డాట్ యాడ్ లాస్ట్, లాస్ట్ లో 50 యాడ్ చేయమన్నాడు. సో ఇది లాస్ట్ కదా 30 అనేది, ఈ లాస్ట్ నోడ్ కి ఇంకో కనెక్షన్ పెట్టి మనం 50 యాడ్ చేస్తాం. ఓకే. సో మనము ఇక్కడ యాడ్ ఫస్ట్ అంటే ఫస్ట్ లో యాడ్ చేస్తుంది. సో ఇక్కడ 40 కదా మనము పెట్టింది, సో ఫస్ట్ లో 40 వెళ్ళి కూర్చుంటది. సో ఈ 10th ఇండెక్స్ లో ఉన్న 10th ఇండెక్స్ ముందు 0 కదా, ఇప్పుడు ఇది కదా 0, ఫస్ట్ ఎలిమెంట్ కదా ఇది. సో 0, 1, 2, 3, 4 అలా ఎన్ని అలా ముందుకు వెళ్ళిపోతా ఉంటాయి, సారీ వెనక్కి వెళ్ళిపోతా ఉంటాయి అలాగా. ఓకే. సో ఇలాగా. ఓకే, ఇది మెయిన్ లింక్డ్ లిస్ట్ అంటే. సో ఇన్సర్షన్ అండ్ డిలీషన్ మీకు ఫాస్ట్ గా జరగాలంటే లింక్డ్ లిస్ట్ బెస్ట్. అరే లిస్ట్ కన్నా లింక్డ్ లిస్ట్ కొంచెం బెస్ట్, ఎందుకంటే అరే లిస్ట్ లో పెద్ద డేటాను మనం ఇలాగ ఇన్సర్ట్, డిలీట్, యాక్సెస్ అవన్నీ చేయాలంటే ఓకే బాగానే ఉంటుంది, బట్ బిట్ స్లో కంపేర్ టు లింక్డ్ లిస్ట్. ఓకే. సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి హ్యాష్ సెట్. హ్యాష్ సెట్ డాట్ జావా. సో ఈ హ్యాష్ సెట్ గురించి చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాష్ సెట్ కి మన అరే లిస్ట్ కి లింక్డ్ లిస్ట్ కి ఉన్నట్టు ఇండెక్సింగ్ ఉండదు, నో ఇండెక్సింగ్, నో ఇండెక్సింగ్. సెకండ్, ఆర్డర్ ఉండదు, నో ఆర్డర్. ఇంకోటి, నో డూప్లికేట్స్ అలౌడ్, డూప్లికేట్స్ అలౌడ్. డూప్లికేట్స్ అంటే ఏంటి, మనం సపోజ్ 10 యాడ్ చేసాము, 20 యాడ్ చేసాము, మళ్ళీ 10 యాడ్ చేసాము, 10 వెళ్ళదు, ఎందుకంటే 10 ఆల్రెడీ ఉంది, అది డూప్లికేట్, మళ్ళీ వెళ్ళకూడదు కదా. అప్పుడు మనం మళ్ళీ 10 యాడ్ చేసాం అనుకోండి, డాట్ యాడ్ పెట్టి మెథడ్ రాసాం అనుకోండి సపోజ్, అప్పుడు ఏమవుద్ది, ప్రింట్ చేసినప్పుడు 2 సార్లు 10 ప్రింట్ అవుద్ది, ఒకేసారి ప్రింట్ అవుద్ది. సో అది మనం కోడ్ చేసినప్పుడు తెలుసుకోవచ్చు క్లియర్ గా. సో హ్యాష్ సెట్ క్రియేషన్ కూడా ఇట్ ఈస్ సిమిలర్ టు బోత్ అరే లిస్ట్ అండ్ లింక్డ్ లిస్ట్. హ్యాష్ సెట్ అని చెప్పి మనం గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్, దాని లోపల మనం ఏదైతే డేటా టైప్ ని పెడదాం అనుకుంటున్నామో అది, ఐ విల్ గో విత్ ఇంటీజర్ అండ్ సెట్, నా వేరియబుల్ వచ్చేసి సెట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ సెట్, హెచ్ క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ స్టార్టింగ్ అంతే. ఓకే. సో ఇంత క్రియేషన్ మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి, ఇంపోర్ట్ చేసుకోవాలి మళ్ళీ, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ హ్యాష్ సెట్ సెట్. సో ఇక్కడ మనము హ్యాష్ సెట్ ని
ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ హ్యాష్ సెట్ ఏంటి, యూటిలిటీ ప్యాకేజ్ కదా, దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. సో ఇక్కడ ఒక హ్యాష్ సెట్ అనేది క్రియేట్ అయింది. నేను చెప్పాక హ్యాష్ సెట్ అంటే ఫస్ట్ ఇండెక్సింగ్ ఉండదు, సరిగ్గా ఆర్డర్ ఉండదు, దాని తర్వాత డూప్లికేట్స్ రావు. సో ఇక్కడ మనం ఒక ఈ హ్యాష్ సెట్ లో ఎలిమెంట్స్ యాడ్ చేయాలంటే మెథడ్ ఒక కామెంట్ చేసి చెప్తా. అవన్నీ ఎలిమెంట్స్ అంతే, సింపుల్లీ మన ఏదైతే వేరియబుల్ ఉందో ఆ సెట్ కదా, ఇప్పుడు మన వేరియబుల్ కదా, అది డాట్ యాడ్ కొట్టేసి దాంట్లో ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. ఇక్కడ ఏంటి, మనం ఇంటీజర్ అని చెప్పి డేటా టైప్ ఇచ్చాం కదా, సో అందుకే మనం ఇంటీజర్ ఇవ్వాలి. 10 ఇస్తా సపోజ్ నేను. మళ్ళీ సెట్ డాట్ యాడ్ 20 ఇస్తా. మళ్ళీ సెట్ డాట్ యాడ్ మళ్ళీ 10 ఇస్తా ఒకసారి. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, సో ఇందాక ఎర్రర్ ఏంటంటే ఇక్కడ నేను ఫైల్ నేమ్ ని హ్యాష్ సెట్ కింద సేవ్ చేసేది సేమ్ ఇలాగా. ఇది కీవర్డ్ కాబట్టి ఫైల్ నేమ్ గా వాడకూడదు, అందుకే ఎర్రర్ వచ్చింది నాకు. సో దీన్ని హ్యాష్ గా మార్చాను ఇప్పుడు. సో ఓకే, ఇక్కడ చూడొచ్చు మనం సెట్ డాట్ యాడ్ 10 20 10 ఇక్కడ 3 ఎలిమెంట్స్ ని పాస్ చేశా. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ సెట్ ని ఈ హ్యాష్ సెట్ ని ప్రింట్ చేయమని చెప్పారు. ఇప్పుడు చూద్దాం ఏమొచ్చిందో. ఏమొచ్చిందో చూడండి, 20 10 వచ్చింది. కానీ ఇక మనం 10 రెండు సార్లు ఇచ్చాము. ఎందుకు అవ్వలేదు? ఎందుకంటే నేను చెప్పా హ్యాష్ సెట్ లో డూప్లికేట్స్ అలౌ అవ్వవు. హ్యాష్ సెట్ అనేది డూప్లికేట్స్ అలౌ చేయదు, అందుకే అలా వచ్చాయి. సో దీన్ని మళ్ళీ రన్ చేసి చూద్దాం. వీటికి సరిగ్గా ఆర్డర్ కూడా ఉండదు మళ్ళీ. ఏంటబ్బా 10 20 లా కూడా రావాలి అప్పుడప్పుడు. ఓకేలే. సో వీటికి ఇండెక్సింగ్ ఉండదు, సరైన ఆర్డర్ ఉండదు, ఇంకా డూప్లికేట్స్ అలౌ అవ్వవు. ఓకే, సో మన నెక్స్ట్ మెథడ్ వచ్చేసి డాట్ రిమూవ్ మెథడ్. డాట్ రిమూవ్ ఏం చేస్తుంది తెలిసిందే మనకి, ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. సో ఒకసారి ఇక్కడ ఇందాక కమెంట్ తీసేసాను. డాట్ యాడ్ ఇప్పుడు డాట్ డాట్ రిమూవ్. సో ఇదేం చేస్తుంది అంటే ఏదైతే మన సెట్ లో ఎలిమెంట్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేస్తుంది. సో మన సెట్ నేమ్ డాట్ రిమూవ్ అని కొట్టి ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే మన 10 ఉందో దాన్ని ఇస్తే 10 అనేది రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ 20 వచ్చింది. ఎందుకు? ఈ రెండు 10లు పోయాయి, డూప్లికేట్స్ కదా, రెండు పోతాయి. రెండు పోయాక సెట్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మెయిన్ గా మనం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డూప్లికేట్స్ నాట్ అలౌడ్. అంటే డూప్లికేట్స్ ఉండకూడదు, అంటే ఇది లేకపోతే ఇది కూడా ఉండకూడదు, ఇంకా తీసేయడమే, ఇంకేం ఉండదు. ఓకే, సో మన నెక్స్ట్ మెథడ్ వచ్చేసి డాట్ కంటైన్స్. సో రిమూవ్ ఉంచేద్దాం. సో మన సెట్ డాట్ కంటెంట్స్ ఇది ఏంటంటే ఒక బూలియన్ టైప్, అంటే ఒక సెట్ లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఉందా లేదా అని చూడడానికి వాడతారు ఇది. సో దీన్ని నేను ప్రింట్ స్టేట్మెంట్ లో పెట్టేసుకుంటా.
దీన్ని నేను మొత్తం ఒక ప్రింట్ స్టేట్మెంట్ లో పెట్టుకుంటా అట్ ప్రెసెంట్. ఓకే, సో దీన్ని కామెంట్ చేద్దాం ప్రస్తుతానికి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సెట్ డాట్ కంటైన్స్ 20, ఇది కూడా నేను కామెంట్ చేస్తా. సో దీన్ని రన్ చేద్దాం. ట్రూ. ఎందుకు? మనం ఇక్కడ 10 యాడ్ చేసాము, 20 యాడ్ చేసాము, 10 యాడ్ చేసాము అంటే 20 ఉన్నట్టే కదా, అవునా కదా? 20 ఉన్నట్టే కదా, అందుకే మనకి సెట్ లో 20 ఉంది అని చూపించింది. ఎలాగా? బూలియన్ టైప్ లో చూపించింది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని కామెంట్ గా తీసేసి 20 అని పెడతా. రిమూవ్ 20 అంటే 20 అనేది పోద్ది, 10 ఒకటే మిగిలిద్ది దీంట్లో. అప్పుడు ఏమవుద్ది చూడండి, ఫాల్స్. ఎందుకు? 20 లేదు, సెట్ డాట్ కంటైన్స్ 20 ఫాల్స్, ఎందుకంటే లేదు కాబట్టి ఫాల్స్ అని ఉంది. ఉంటే ట్రూ అని వస్తుంది. ఓకే, సో మన నెక్స్ట్ మెథడ్ వచ్చేసి డాట్ సైజ్. ఇది మనకి మాక్సిమం తెలిసిందే. ఏంటి? మన ఏదైతే ఈ హ్యాష్ సెట్ ఉందో దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఓకే, దీన్ని కూడా యూజ్ చేద్దాం, ఈ మెథడ్ ని కూడా. సో మన సెట్ డాట్ సైజ్ అని చెప్పి ఇలాగ ఇచ్చుకున్నాం. దీన్ని ప్రింట్ చేయాలి అంటే అవుట్. ఈ సెట్ యొక్క సైజ్ అనేది మనకు అవుట్పుట్ గా వస్తుంది. అంటే ఈ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవి వస్తాయి. ఇక్కడ 1 అని వచ్చింది, ఎందుకు? ఇక్కడ మనం 20 రిమూవ్ చేసాం కాబట్టి 10 ఉంది. డూప్లికేట్స్ ఎలా లేవు కాబట్టి ఒక 10 మాత్రమే వచ్చింది. ఓకే, సో దీన్ని మొత్తం నేను ఒకసారి క్లియర్ చేసి దీన్ని ఒకసారి కామెంట్ చేసి మళ్ళీ అవుట్పుట్ చేపిస్తా. 2, ఎందుకంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 10 డూప్లికేట్ పీకేస్తే 10 20, 2 ఎలిమెంట్స్. ఓకే, సో ఇంకో ఎలిమెంట్ కూడా యాడ్ చేద్దాం మనం. సెట్ డాట్ యాడ్ 40. ఓకే, సో మళ్ళీ ఈ సెట్ యొక్క సైజ్ ని ప్రింట్ చేయమన్నాం. 3, ఎందుకు? 10 20, 10 డూప్లికేట్ కాబట్టి వదిలేస్తుంది, 40, 3 ఎలిమెంట్స్, అందుకే మనకి 3 రిటర్న్ చేసింది. ఓకే, సో మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటిల్లో ఉన్నట్టు మనకి డాట్ గెట్ ఇలాంటి మెథడ్స్ ఉండవు. ఎందుకు? డాట్ గెట్ మెథడ్ దేనికి వాడతారు? ఒక పర్టికులర్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని రిటర్న్ చేయడానికి వాడతారు కదా. సో దీంట్లో ఇండెక్సింగే లేదు, ఇంకా డాట్ గెట్ మెథడ్ ఎందుకు? సో అందుకే మనకి ఏదైతే మన హ్యాష్ సెట్ ఉందో దాంట్లో డాట్ గెట్ మెథడ్ అనేది ఉండదు. ఓకే, సో మన ఫైనల్ ఏదైతే మన కలెక్షన్స్ ఉన్నాయో ఫైనల్ కలెక్షన్స్ వచ్చేసి హ్యాష్ మ్యాప్. సో దీనికి నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటా, హ్యాష్ మ్యాప్ అని పెట్టుకుంటాను నార్మల్ గా. అంటే హ్యాష్ మ్యాప్ ఇంకా మన ఈ క్లాస్ నేమ్ మన ఆ కీ నేమ్ రెండు ఒకటి ఉండకూడదు కదా, సో అందుకే అలా పెట్టుకున్నాం. ఇందాక మనకి ఎర్రర్ వచ్చిందిగా అలాగే. సో ఇక్కడ నేను నా క్లాస్ అనేది రాసుకుంటా. మన మెయిన్ మెథడ్ అనేది రాసేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాష్ మ్యాప్ ను వాడాలంటే ఇందాక అన్నిట్లో చేసినట్టు సేమ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ హ్యాష్ మ్యాప్.
ఈ కలెక్షన్స్ అనేవి మనకి బాగా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో హ్యాష్ మ్యాప్ ని క్రియేట్ చేసుకోవడానికి సింటాక్స్ యాజ్ ఇట్ ఈజ్ యాజ్ మన ఇవి ఏవైతే ఉన్నాయో అవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హ్యాష్ మ్యాప్ లో డేటా ఈ మిగతా మూడిట్లా కాకుండా కీ వాల్యూ పేర్స్ ప్రకారంగా స్టోర్ అవుతాయి. అంటే ఇంటీజర్ కామా మనం ఏదైతే డేటా టైప్ పెడదాం అనుకుంటున్నామో అది. సో ఇంటీజర్ కామా స్ట్రింగ్ ఈ ఫార్మాట్ లో స్టోర్ అవుతాయి. ఆ, మన వేరియబుల్ నేమ్ మ్యాప్ అని చెప్పి పెట్టుకుంటా. ఓకే కీబోర్డ్ కదా, ఎంపీ అని చెప్పి పెట్టుకుంటా సపోజ్ ఏదో ఒకటి ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ మ్యాప్. సో ఇది మన ఏదైతే హ్యాష్ మ్యాప్ ఉందో క్రియేట్ చేసుకున్నాం మనం. సో ఇప్పుడు ఇందులో మనం మన డేటాని ఇన్సర్ట్ చేద్దాం. సో మన ఎంపీ డేటా ఇన్సర్ట్ చేయాలంటే తెలుసు కదా, ఎంపీ డాట్ సెట్ ఏదైతే మన కీ ఉందో అది కామా సపోజ్ నేను ఫనీ అని ఇస్తా, ఒక నలుగురు ఫ్రెండ్స్ గురించి ఇది. ఓకే, ఓ సారీ, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండాల్సింది సెట్ కాదు పుట్. ఇందాక అదే కన్ఫ్యూజ్ అయ్యా, ఈ అన్నిటికీ ఎలా ఉంది, సిమిలర్ గా ఉంది, దీనికే డబ్బా ఇలా ఉంది కన్ఫ్యూజ్ అయ్యా. దీనికి ఉండాల్సింది సెట్ కాదు పుట్. హ్యాష్ మ్యాప్ లో మనకు ఒక డేటా ఇన్సర్ట్ చేయాలంటే అది మనము కీ వాల్యూ పేస్ లో ఇన్సర్ట్ చేస్తాం. సో అది పుట్ కీవర్డ్ వాడి మాత్రమే మనం ఇన్సర్ట్ చేస్తాం. ఎలాగంటే ఎంపీ డాట్ పుట్ మన ఫ్రాంథసిస్ లోపల కీ. సపోజ్ మనం మన నోట్బుక్ లో ఏమన్నా టేబుల్స్ ఏమన్నా రాస్తున్నప్పుడు పైన ఎస్ నంబర్ అని చెప్పేది ఉంటది కదా, ఎస్ సీరియల్ నంబర్ 1 సీరియల్ నంబర్ 2 అని చెప్పి ఇలా రాస్తారు కదా. సో ఇది సిమిలర్ టు ఇట్. సో అలాగా పుట్ ఇన్ సీరియల్ నంబర్ 1 ఫనీ అని చెప్పి దీని అర్థం. ఓకే, సో ఇంకొకటి పెడతా, ఎంపీ డాట్ పుట్ సీరియల్ నంబర్ 2 కామా సమ్ ఓకే రాహుల్. ఎంపీ డాట్ పుట్ సీరియల్ నంబర్ 3 కామా రిషి. ఎంపీ డాట్ పుట్ సీరియల్ నంబర్ 4 కామా అఖిల్. సో ఇక్కడ చూడొచ్చు మనం నలుగురు ఫ్రెండ్స్ డేటాని ఇన్సర్ట్ చేసాం దీంట్లో. ఇలాగా పుట్ కీవర్డ్ వాడి కీ వాల్యూ పేర్స్ కింద. సో మనం మన హ్యాష్ మ్యాప్ ని ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఎంపీ కదా మన హ్యాష్ మ్యాప్. సో దీన్ని రన్ కూడా చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఈ డేటా ఎలాగ ఇన్సర్ట్ అయిందో మనం ఇక్కడ చూడొచ్చు. 1 ఈజ్ ఈక్వల్స్ టు ఫనీ, 2 ఈజ్ ఈక్వల్స్ టు రాహుల్, 3 ఈజ్ ఈక్వల్స్ టు రిషి, 4 ఈజ్ ఈక్వల్స్ టు అఖిల్. సో ఇది కీ వాల్యూ పేర్ అంటే ఇది. ఓకే, సో ఇక్కడ మన కీ ఏదైతే ఉందో అది ఇంటీజర్ గానే ఉండాలి, మన వాల్యూ ఏదైనా డేటా టైప్ లో ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు 1
ఈజ్ ఈక్వల్స్ టు ఫనీ, 2 ఈజ్ ఈక్వల్స్ టు రాహుల్, 3 ఈజ్ ఈక్వల్స్ టు రిషి, 4 ఈజ్ ఈక్వల్స్ టు అఖిల్ అని చెప్పి ఈ ప్రకారంగా డేటా స్టోర్ అయింది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఇలాగా. హ్యాష్ మ్యాప్ అంటే కీ వాల్యూ పేర్స్ అని. ఓకే, సో మనకి సపోజ్ ఒక పర్టికులర్ ఎలిమెంట్ అనేది మనకి కావాలి అవుట్పుట్ కింద, సో దానికి ఏం చేస్తాం, సో సిస్టమ్ డాట్ సిస్అవుట్ ఎంపీ డాట్ గెట్, గుర్తుపెట్టుకోండి, సీరియల్ నంబర్ 3. సీరియల్ నంబర్ 3లో ఏముంది, రిషి ఉన్నాడు కదా, సీరియల్ నెంబర్ 3లో రిషి ఉన్నాడు, సో మనకి రిషి అనేది అవుట్పుట్ లో రావాలి. సో రిషి అనేది వచ్చింది ఎందుకు, ఈ గెట్ మెథడ్ ఏం చేస్తుంది, ఒక పర్టికులర్ సీరియల్ నంబర్ ఆర్ ఈ ఇండెక్స్ నెంబర్ అనకూడదు దీన్ని, ఎందుకంటే ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 ఆల్వేస్. సో మనమైతే మన స్టైల్లో సీరియల్ నెంబర్ అనే అందాం. సో సీరియల్ నెంబర్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్, సారీ, సీరియల్ నంబర్ 3 రిషి. ఇక్కడ ఏదైతే మన సీరియల్ నంబర్ 3 అని ఇచ్చాం, గెట్ ఎలిమెంట్ అట్ సీరియల్ నంబర్ 3, సో రిషి అని మనకు అవుట్పుట్ వచ్చింది. ఓకే, సపోజ్ నేను సీరియల్ నంబర్ 2 అని పెడతా, రాహుల్ అని చెప్పి అవుట్పుట్ వచ్చింది. 4 అని పెడతా, అఖిల్ అని చెప్పి అవుట్పుట్ వచ్చింది. 1 అని పెడతా, ఫనీ అని చెప్పి నా పేరు వచ్చింది. సో ఇక్కడ ఏదైతే మన సీరియల్ నెంబర్ ఉందో దాని ప్రకారంగా వచ్చింది మనకు అవుట్పుట్. మనం ఇచ్చిన సీరియల్ నెంబర్ కి ఏదైతే వాల్యూ ఉందో అది వచ్చింది. సో ఇక్కడ ఏంటి, సపోజ్ ఈ 2 రాహుల్ అని ఏదైతే ఉందో, ఈ 2 అనేది మనకి కీ, ఈ రాహుల్ అనేది వాల్యూ, ఈ వాల్యూని యాక్సెస్ చేయడానికి మనం ఈ కీని వాడతాం. ఓకే, సో ఇప్పుడు మనం డేటాని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేను కామెంట్ చేస్తాను మెథడ్ ని, డాట్ గెట్, సో ఇక్కడ ఏం చేద్దాం ఇప్పుడు, డాట్ రిమూవ్ మెథడ్. సో డాట్ రిమూవ్ మెథడ్ అంటే మనం ప్రీవియస్ ఈ అన్నిట్లో చూసుకుంటూ వచ్చాం మనం. డాట్ రిమూవ్ ఏం చేస్తుంది అని, ఏం చేస్తుంది, ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది కదా. సో నేను ఎంపీ డాట్ రిమూవ్ అని చెప్పి ఏ కీని అయితే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నానో అది రాస్తా. సపోజ్ నేను కీ నెంబర్ 1 తీద్దాం అనుకుంటున్నా, కీ నెంబర్ 1 లో ఉన్న ఎలిమెంట్ ని తీసేద్దాం అనుకుంటున్నా, అది నాకు నచ్చలేదు అది. సో నేను ఇచ్చేసాక ఎంపీ ఏదైతే మన హ్యాష్ మ్యాప్ ఉందో దాన్ని ప్రింట్ చేస్తా. ఓకే, దీన్ని కూడా కామెంట్ చేసేద్దాం. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో సారీ, సో ఇక్కడ చూడొచ్చు మనకి రిమూవ్ 1 అని కొడితే మొత్తం ఇదంతా పోద్ది. ఈ లైన్ ఏదైతే మనం మొత్తం కీ వాల్యూ ఉందో కీ పోద్ది, వాల్యూ కూడా పోద్ది. ఓకే, అందుకే మనకి ఏమయ్యాయి, ఈ 3 ప్రింట్ అయ్యాయి, 1 లేదు, ఎందుకంటే ఈ మొత్తం పోయింది ఇది. ఓకే, సో మనం ఇప్పుడు ఇంకొక కీవర్డ్ అయితే చూద్దాము, అదే ఇంకొక మెథడ్ అయితే చూద్దాము, డాట్ కంటైన్ కీ, which is a boolean function, I mean a boolean method. సో ఇప్పుడు నేను sysout
ఎంపీ డాట్ కంటైన్ కీ అని చెప్పి నేను కీ 2 అని కొడతా. 2 అనే కీ ఇందులో ఉందా లేదా అని అడగడానికి సింపుల్ గా. సో ప్రింట్ చేద్దాం. సారీ, రన్ చేద్దాం. ఎక్కడ బెరర్ 1 minute. సారీ, ఇందాక అక్కడ మిస్టేక్ ఇలాగా ఇటు పడినట్టు డాట్ పడింది. సో ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేద్దాం. సో ట్రూ, ఎందుకంటే ఇక్కడ ఏదైతే 2 ఉందో ఆ కీ ఉంది ఇక్కడ. సపోజ్ నేను దీన్ని కామెంట్ చేస్తా, మళ్ళీ రన్ చేస్తా, ఫాల్స్ అని వచ్చింది ఎందుకంటే నాకు కీయే లేదు కాబట్టి. ఇక్కడ దీన్ని నేను కామెంట్ చేశాను, అది కోడ్ కింద రాదు. సో ఇది డాట్ కంటైన్స్ కీ మెథడ్. ఓకే, సో ఇక్కడ ఏదైతే మన కీ ఉందో అది ఉందా లేదా అని మనకి బూలియన్ టైప్ ఆన్సర్ ని ఇస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ లాగా. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్ ని నేర్చుకుందాం. సో ఓకే, అంతకుముందు దీన్ని కామెంట్ కూడా చేద్దాం. సో మన నెక్స్ట్ మెథడ్ వచ్చేసి డాట్ సైజ్. ఇది తెలిసిందే మనకి ఏం చేస్తుంది, మన ఏదైతే హ్యాష్ మ్యాప్ ఉందో దానిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఇస్తుంది అంతే, అంతకు మించి ఏమి లేదు. డాట్ సైజ్ మెథడ్ ఇది మనకు తెలిసింది, అన్నిట్లో కామన్ ఇది. సో ఇప్పుడు మనం ఈ డాట్ సైజ్ మెథడ్ ని ఇంప్లిమెంట్ చేద్దాం. అవుట్ ఎంపీ డాట్ సైజ్, ఆ సైజ్ ఏదైతే ఉందో మనకు అది ప్రింట్ చేస్తుంది. సో దీన్ని క్లియర్ చేసేద్దాం. సో దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. 4 సైజ్, ఎందుకంటే ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫనీ, రాహుల్, రిషి, అఖిల్ అని చెప్పి 4 ఫ్రెండ్స్ ని పెట్టాను, అందుకే నేను 4 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, సో ఇప్పుడు ఈ హ్యాష్ మ్యాప్ లో మనం ఒక ఇంపార్టెంట్ రూల్ అనేది చూద్దాం. ఓకే, దీన్ని మొత్తం కామెంట్ చేస్తాయి, ఇదంతా మర్చిపోండి సరే కామెంట్ పార్ట్ అంతా. సో ఇక్కడ నేను ఎన్పి డాట్ పుట్ 1 2 3 4 అని చెప్పి 4 ఐడీస్ ఇచ్చా కదా. సో వాట్ ఇఫ్ ఐ గివ్ సేమ్ కీ వాల్యూ. సో సపోజ్ నేను దీనికి 1 అని ఇచ్చా, ఇక్కడ ఇలాగా ఈ 1 అని ఇచ్చా, మళ్ళీ దీనికి 1 అని చెప్పి రాహుల్ ఇచ్చా, 3 4 అని నార్మల్గా ఇచ్చా. సో ఇక్కడ నేను అవుట్ ఎంపీ ని ప్రింట్ చేస్తాం, మన ఏదైతే మన హ్యాష్ మ్యాప్ ఉందో దాన్ని ప్రింట్ చేస్తాను ఇప్పుడు. సో చూడండి, 1 రాహుల్, 3 రిషి, 4 అఖిల్. ఇక్కడ ఏమైంది, 1 ని ఫనీగా అసైన్ చేసాం కదా, సో మళ్ళీ 1 అని రాహుల్ కి అసైన్ చేసాం. అంటే ఈ ఏమవుద్ది ఇక్కడ, ఈ 1 ఫనీ పోయి 1 రాహుల్ వచ్చింది. ఈ 1 ఏదైతే ఉందో ఇది ఫనీకి పోద్ది, ఫనీకి పోయి రాహుల్ వచ్చింది. జస్ట్ క్వైట్ సిమిలర్ టు దిస్ వేరియబుల్స్ కాన్సెప్ట్. ఏదైతే మన వేరియబుల్స్ లో నేను ఇంటూ ఏ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చా. ఓకే, నేను కూడా కామెంట్ చేద్దాం. ఇంటూ ఏ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చా నేను. సో నేను సిస్ అవుట్ ఏ అని చెప్పిస్తా. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏం వచ్చింది, ఆబ్వియస్లీ 5 అని వచ్చింది కదా, 5 అని వచ్చింది. సో వాట్ ఇఫ్ ఐ చేంజ్ ఏ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అంటే 4 వచ్చింది. ఎందుకు, ఒకప్పుడు ఇక్కడ ఏ 5 అని ఉండేది, మళ్ళీ కింద ఏ అనే పేరుతో మనం ఇంకో వేరియబుల్ అసైన్ చేసాం, అందుకే ఏ అనేది అప్డేట్ అయింది. సో ద సేమ్ హ్యాపెన్స్ హియర్. 1 అనేది మనం ఒక కీ వాల్యూ పేరు ఒకటి క్రియేట్ చేసాం. సో అదే కీ, సేమ్ కీ ఏదైతే మన 1 ఉందో దాంతో మనం ఇంకో వాల్యూని అసైన్ చేసాం కాబట్టి
దీన్ని మర్చిపోయి దీంతో పేర్ అవుద్ది అంత సింపుల్. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం ట్రావర్సల్ ని అర్థం చేసుకుందాం. అంటే ఏదైతే మన హ్యాష్ మ్యాప్ లో ఉందో దీంట్లో ట్రావర్సల్ అంటే మనము ఈ హ్యాష్ మ్యాప్ ని డైరెక్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఎంపీ అని చెప్పి ప్రింట్ చేసాం కదా. సో మనం ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ని లూప్స్ వైజ్ గా ప్రింట్ చేద్దాం. ఒక లూప్ వేసి ప్రింట్ చేద్దాం. సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ చూసుకుని ప్రింట్ అవుద్ది. దాట్ ఈస్ నోన్ as ట్రావర్సింగ్. ఓకే, సో అలా ప్రింట్ చేద్దాం. సో దానికి ఇదంతా చేస్తాను నేను. మనం ఒక ఫర్ లూప్ ఫర్ ఇంట్ కీ. సో దీంట్లో మనం ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ ని వాడదాం. ఓకే, ఎంపీ డాట్ కీ సెట్. ఇక్కడ మనం కొత్త వేరియబుల్ ని నేర్చుకుందాం. కీ సెట్ అంటే ఓన్లీ ఏదైతే మన కీస్ ఉన్నాయో అవన్నిటిని తీసుకుంటది. 1 1 3 4 ఏవైతే మన కీస్ ఉన్నాయో అవన్నీ తీసుకుంటది. ఓకే, కీ సెట్ అంటే అదే అవుట్ కీ. ఏదైతే మన కీ ఉందో అది ఇది కీ. కొంచెం స్పేస్ కూడా యాడ్ చేసి పెడదాం మామూలుగా. ప్లస్ ఎంపీ డాట్ గెట్ కీ. అంటే అట్ ఇండెక్స్ ఆఫ్ కీ అంటే కీ అనేది 1 by 1 ఇంక్రిమెంట్ అవుద్ది కదా. సో ఇక్కడ ఫస్ట్ 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, అలా ఇంక్రిమెంట్ అవుతా ఎన్ని కీస్ ఉన్నాయో అవన్నీ ప్రింట్ అవుతాయి. ఓకే, సో దీన్ని రన్ చేద్దాం. ఓకే, సో దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనం 1 రాహుల్, 3 రిషి, 4 అఖిల్ కదా. ఇందాక చెప్పినట్టే ఆ రూల్ ఫాలో అయింది. ఓకే, 1 రాహుల్ 3. సపోజ్ నేను ఇక్కడ 2 కీ వాల్యూస్ ని సెపరేట్ చేసి పెట్టానే అనుకో. 1 ఫనీ, 2 రాహుల్, 3 రిషి, 4 అఖిల్. ఓకే, ఇక్కడ ఏం చేసిద్ది, ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఎంపీ ఏదైతే మన హ్యాష్ మ్యాప్ ఉందో అది డాట్ కీ సెట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కీ ఫస్ట్ దీంట్లో స్టోర్ అవుద్ది. సో స్టార్టింగ్ కీ 1 కదా, కీ 1 ఇందులో ఫస్ట్ కీ స్టోర్ అవుద్ది. ఆటోమేటిక్ గా ఇంక్రిమెంట్ అవుతా ఉంటుంది. +1 +1 +1 ఎక్కడ వరకు అయితే ఇవి ఉన్నాయో అవి. ఓకే, సో కీ సెట్ అంటే ఆ సెట్ ఆఫ్ కీస్ అన్ని తీసుకుని 1 by 1 ఇంక్రిమెంట్ చేస్తుంది. ఓకే, అర్థమైందా మీకు? ఇక్కడ ఏం జరిగిందో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కీ ప్లస్ స్పేస్ ప్లస్ ఎంపీ డాట్ గెట్ అట్ ఇండెక్స్ ఆఫ్ కీ అంటే ఆ పర్టికులర్ ఇండెక్స్ యొక్క కీలో ఉన్న ఎలిమెంట్ ని, సపోజ్ ఇక్కడ 1 ఉంది, 1 లో ఫనీ ఉంది, ఫనీని ప్రింట్ చేస్తుంది అది. ఓకే, సో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కలెక్షన్స్ ఏదైతే మన లింక్డ్ లిస్ట్, అరే లిస్ట్, హ్యాష్ మ్యాప్, హ్యాష్ సెట్ ఉన్నాయో ఇవన్నిటిని క్లియర్ గా నేర్చుకున్నాం. ఇవన్నిటి గురించి క్లియర్ గా తెలుసుకున్నాం. ఇవన్నీ డైనమిక్ డేటా స్ట్రక్చర్స్, డైనమిక్ కలెక్షన్స్. ఏదైతే మన అరే ఏదైతే ఉందో అది స్టాటిక్, ఫిక్స్డ్. ఈ డైనమిక్ ఎన్నన్నా యాడ్ చేసుకోవచ్చు ఎలిమెంట్స్. ఓకే, సో మన నెక్స్ట్ టాపిక్ ఏదైతే మన ఫైనల్ టాపిక్ అది వచ్చేసి ఫైల్ హ్యాండ్లింగ్, విచ్ ఇస్ ద కోర్ టాపిక్ ఆఫ్ అవర్ జావా. సో మన నెక్స్ట్ వీడియోలో ఫైల్ హ్యాండ్లింగ్ కవర్ చేద్దాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ క్లాస్. జై హింద్.